ఎస్ సార్. అబ్రహాం అకార్డ్‌లో చేరమని పాకిస్తాన్‌ను ట్రంప్ అడుగుతూ ఉన్నాడు. అసలు అబ్రహాం అకార్డ్ అంటే ఏంటి సార్? పాకిస్తాన్ అబ్రహాం అకార్డ్‌లో చేరుతుందా? అంటే పాకిస్తాన్‌ని ట్రంప్ ఏమైనా ఇరుకుని పెట్టాడని అనుకోవాలంటారా? అంటే మనకు మొదలు అబ్రహాం అకార్డ్ అంటే ఏంటిది? ఈ వెస్ట్ ఏషియాలో అమెరికన్ పాలిటిక్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఎస్. ఒకవైపు ఏమో ఇజ్రాయెల్ కు అమెరికా పూర్తి సపోర్ట్, మారల్, ఎథికల్, పొలిటికల్, మిలిటరీ, ఎవ్రీథింగ్. ఎస్. ఒక రకంగా అమెరికాకు ఉపగ్రహ దేశం ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ అన్ని రకాలుగా ప్రొటెక్ట్ చేస్తాయి. అసలు ఇజ్రాయెల్ ఎగ్జిస్టెన్స్ కూడా కారణం వెస్టే. ప్రపంచ యుద్ధ సమయంలో యూరోపియన్ జ్యూస్ సెటిల్మెంట్ను ఇజ్రాయెల్లో ప్రోత్సహించి ఒక యూదులకు ఒక రాజ్యాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. దానితో పాలస్తీనా దేశంలో అరబులకు అసలు దేశమే లేకుండా పోయింది. సో యూదులకు మాత్రం ఇజ్రాయెల్ ఉంది. యునైటెడ్ నేషన్స్ అరబులకు పాలస్తీనా కావాలన్నా ఇప్పటికీ లేదు. సో వాళ్ళు స్టేట్లెస్ సిటిజన్స్ వాళ్ళు. అంటే ఇప్పుడు మన భారతీయం, మనకు దేశం ఉన్నది, ల్యాండ్ ఉన్నది, బార్డర్స్ ఉన్నాయి, మనకు రాజ్యం ఉంది. వాళ్ళ పాపం అది లేదు. పాలస్తీనా దే ఆర్ స్టేట్లెస్ సిటిజన్స్, అంటే రాజ్యం లేని పౌరులు. మనం ఊహించలేము వాళ్ళను. అయితే ఈ ఇజ్రాయెల్ ఒకవైపు అమెరికా కాలై, అరబ్ దేశాలన్నీ కూడా అమెరికా లడాయి, అన్ని అరబ్ దేశాలు. సో మీకు ఆల్మోస్ట్ ఆల్ ఎక్సెప్ట్ ఇరాన్ లేక ఇట్లాంటి కొన్ని కంట్రీస్ మినహా. సో ఈ ఇజ్రాయెల్ కు తన చేతిలో పెట్టుకుంటుంది అమెరికా, అరబ్ దేశాలను తన చేతిలో పెట్టుకుంటుంది. ఎందుకు ఇలా పెట్టుకుంటుందంటే దీన్నే యుఎస్ ఫారెన్ పాలసీ అనే జర్నల్లో ఒక ఆర్టికల్లో ఒక ఫారెన్ పాలసీ స్కాలర్ దీనికి ఒక పేరు పెట్టాడు, ద పాలసీ ఆఫ్ డ్యూయల్ కంటైన్మెంట్ అని. ఈ పాలసీ ఆఫ్ డ్యూయల్ కంటైన్మెంట్ ప్రకారము ఇద్దరు వారింగ్ కంట్రీస్ తన చేతిలో పెట్టుకుంటారు. దానివల్ల తమ ప్రయోజనాలు ఉంటాయి. ఇప్పుడు మన ఇండియాను, పాకిస్తాన్ రెండు దేశాలను అమెరికా తన ఇన్ఫ్లుయెన్స్ లో పెట్టుకోవాలని చూస్తుంది. పాలసీ ఆఫ్ డ్యూయల్ కంటైన్మెంట్ ఇది. సో ఈ పాలసీ ఆఫ్ డ్యూయల్ కంటైన్మెంట్ లో ఇజ్రాయిల్ కు అరబ్ దేశాలు అంటే తన మిత్రులైన రెండు దేశాలు వాళ్ళిద్దరు పడప్పుడు మీకు కెమెరామెన్ కు పడదు. కానీ మీరు నాకు ఇద్దరు మిత్రులే. యాంకర్ లేకుండా నేను ప్రోగ్రామ్ చేయలేను, కెమెరామెన్ లేకుండా ప్రోగ్రామ్ చేయలేను. కానీ మీ ఇద్దరు పడదు. నేనేం చేయాలి ఇప్పుడు? నా పరిస్థితి, నా ప్రయోజనాల కొరకు మీ ఇద్దరిని వాడుకుంటాను, కానీ మీ ఇద్దరు పడదు. మీ మీద ఆయనకు, ఆయన మీద మిమ్మల్ని రెచ్చగొడుతున్నాను అనుకోండి. నేను అలా చేయను. కానీ అప్పుడు ఏంటంటే ఈ మీ ఇద్దరిని కలిపితే నా స్టూడియో ప్రశాంతంగా ఉంటుంది, నా ప్రోగ్రామ్ అన్నవారు. మీరు లేదు తాపుకోసారి ఆ కెమెరామెన్ ఒకటి మీరు కెమెరామెన్ మీద అన్నారు అనుకో, నా ప్రోగ్రామ్ నడవదు కదా. అందువల్ల దాని కొరకు ఇప్పుడు అమెరికా చేస్తున్న పని ఏంటంటే, అంతకుముందు క్యాంప్ డేవిడ్ అగ్రిమెంట్ అని, ఇప్పుడు అబ్రహాం అకార్డ్ అని ఈ వీళ్ళని కలుపుతోంది. ఇప్పుడు అబ్రహాం అకార్డ్లో ఇజ్రాయిల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, మొరక్కో లాంటి దేశాలు ఆల్రెడీ చేరాయి. అంతకుముందు క్యాంప్ డేవిడ్ అగ్రిమెంట్ లో భాగంగా ఈజిప్ట్ అలాంటి దేశాలు కూడా చేరాయి. ఇప్పుడు అబ్రహాం అకార్డ్లో ఆల్ ముస్లిం అండ్ గల్ఫ్ నేషన్స్ ఉండాలి అన్నది ట్రంప్ ప్రతిపాదన. సో ఎందుకు ఈ ప్రతిపాదన చేస్తున్నారు ట్రంప్ అంటే, ఇరాన్తో డీల్ క్లిక్ చేశారు. అదొక ఇంట్రెస్టింగ్ థింగ్. ఇప్పటిదాకానేమో మీరు స్టేట్ ఆఫ్ హర్మూజ్ బ్లాక్ను విడగొడితే నేను యుద్ధం ఆగిపోతుంది అన్నాడు. న్యూక్లియర్ వెపన్ తయారు చేయకపోతే యుద్ధం ఆగిపోతుంది అన్నాడు. మీ మిసైల్ కెపబిలిటీ పెంచుకోకపోతే యుద్ధం ఆగిపోతుంది అన్నాడు. ఇవన్నీ అయిపోయి ఇప్పుడు కొత్త దరఖాస్తు పెట్టాడు. ఇరాన్తో సంబంధం లేదు. ఇప్పుడు ఇరాన్ డీల్ కుదరాలంటే గల్ఫ్ దేశాలు, ముస్లిం దేశాలన్నీ ఇజ్రాయెల్తో సంబంధాలు పెట్టుకోవాలి. ముఖ్యంగా సౌదీ అరేబియా, తుర్కియే, పాకిస్తాన్, ఈజిప్ట్, ఖతార్ వీళ్ళందరినీ అబ్రహాం అకార్డ్లో చేరండి అంటున్నారు. అంటే ఏంటిది? ఇజ్రాయెల్కి మీరు తల వంచి ఉండండి, ఇజ్రాయెల్తో ఫ్రెండ్షిప్ చేయండి అని. మీకు ఆల్ గల్ఫ్ అండ్ ముస్లిం. అప్పుడు ఏమవుతుంది? వెస్ట్ ఏషియా యునైటెడ్గా అమెరికన్ కంట్రోల్లోకి వస్తుంది, యూనిఫైడ్గా. అది ఆ ట్రంప్ వైఖరి. సో ఈ వైఖరి వాళ్ళకి భయం ఏంటంటే, ఈ ముస్లిం ప్రపంచంలో ఇజ్రాయెల్ అంటే నరనరాన వ్యతిరేకం, ఇజ్రాయెల్కు కూడా అలాగే వ్యతిరేకత. కానీ కొన్ని అరబ్ ముస్లిం నేషన్స్ అమెరికా అవసరాల కొరకు ఇవన్నీ ఏంటంటే డిక్టటోరియల్ కంట్రీస్, ప్రజాభిప్రాయ సంబంధం లేదు, వాడే పార్లమెంట్కి ఆన్సరబుల్ కాదు, మీడియాకి ఆన్సరబుల్ కాదు, సొసైటీకి ఆన్సరబుల్ కాదు. అందువల్ల వీళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ల కోసం ఈ షేకులు, రాజులు, నియంతలు అమెరికా చెప్పినట్టు వింటూ ఉంటారు. సో ఇటీవల ఖతార్ పైన ఇజ్రాయెల్ దాడి చేసింది. ఎందుకు దాడి చేసింది అంటే, ఖతార్లో హమస్ ప్రతినిధులుగా దాడి చేసింది. ఖతార్ పైన ఇజ్రాయెల్ దాడి
వెస్ట్ ఏషియా స్ట్రాటజిక్ థియేటర్ను కంప్లీట్గా మార్చేసింది. అప్పటిదాకా అరబ్ దేశాలు ఏమనుకున్నాయి, వెస్ట్ ఏషియన్ కంట్రీస్, మాకు అమెరికా మిత్ర దేశం కనుక మమ్మల్ని ఇజ్రాయెల్ ముట్టుకోదు, ఇరాన్ అంటే అమెరికా వ్యతిరేక దేశం కనుక దాడి చేస్తున్నారు, మాకు ఎలాంటి డోకా లేదు అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఖతార్ పైన ఇజ్రాయెల్, ఖతార్ ఇస్ ఎ బిగ్ ఫ్రెండ్ ఆఫ్ అమెరికా, ఇజ్రాయెల్ ఇస్ ఎ బిగ్ ఫ్రెండ్ ఆఫ్ అమెరికా, అప్పుడు వీళ్ళు టెన్షన్ పై ఈజిప్ట్ రాజధానిగా 40 కంట్రీస్ సమావేశమయ్యాయి, గల్ఫ్ అండ్ ముస్లిం నేషన్స్, అందులో పాకిస్తాన్, తుర్కీ అన్నట్టే ఒక ఇస్లామిక్ నాటో ఏర్పాటు చేసుకుందామని కూడా మొదలుపెట్టారు. ఈలోగా పాకిస్తాన్, సౌదీ అరేబియాల మధ్య కాంప్రిహెన్సివ్ అగ్రిమెంట్, డిఫెన్స్ అగ్రిమెంట్ కుదిరింది. అందులో తుర్కీ, ఖతార్ కూడా చేరితేని వార్తలు వస్తున్నాయి. అంటే ఇస్లామిక్ నాటో వైపుగా ఒక అడుగులు ముందుకు పడుతున్నాయి. అదే జరిగితే ఇజ్రాయెల్కు ప్రమాదం. ఎందుకు ప్రమాదం అంటే అప్పుడు ఇస్లామిక్ కంట్రీస్ అన్ని యునైటెడ్గా ఇజ్రాయెల్ మీదకి వెళ్తాయి. అఫ్కోర్స్ ఇండియాకు కూడా నష్టం, నేను చెప్తాను నెక్స్ట్ టాపిక్లో. కానీ ఈ ఇస్లామిక్ నాటో ఏర్పడితే అమెరికా ప్రాక్సీ అయిన ఇజ్రాయెల్ ఉనికికి ప్రమాదం ఏర్పడుతుంది. అందువల్ల ఇస్లామిక్ నాటో ఏర్పడకుండా, అంటే ఇజ్రాయెల్ వ్యతిరేక దేశాలు కూటమి కట్టకుండా ఇజ్రాయెల్తోనే కూటమి కట్టండి అని ట్రంప్ వస్తుంది. దానికి ఇరాన్ డీల్తో లింక్, అసలు సంబంధం ఉందా ఇరాన్తో దీనికి? సో అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకు, ఇరాన్పై యుద్ధం చేసిన, గల్ఫ్ దేశాలతో వ్యవహరించిన ఇజ్రాయెల్ కాపాడుకోవడమే. ఇజ్రాయెల్ ఎందుకు కాపాడుతున్నాడు? ఇజ్రాయెల్ కాపాడడం ద్వారా ఆయిల్ రిచ్ వెస్ట్ ఏషియా పైన అమెరికన్ గ్రిప్ శాశ్వతమైంది. సో అమెరికన్ జియో పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగా అరబ్ దేశాలన్నింటినీ ఇజ్రాయెల్తో లింక్ చేస్తున్నాడు. ఇది అబ్రహాం రికార్డు ఎప్పుడో సౌదీ అరేబియా చేరాలి, ఎందుకంటే సౌదీ ఇజ్రాయెల్ నార్మలైజేషన్ టాక్స్ కూడా మొదలయ్యాయి. కానీ పాలస్తీనా సమస్యకు సంబంధం లేకుండా సౌదీ ఇజ్రాయెల్ కలిసే ప్రమాదాన్ని గమనించిన హమస్ ఇజ్రాయెల్ పైన దాడి చేసి, దుర్మార్గంగా దాడి చేసింది, అది మనకు తెలుసు. ఆ తర్వాత ఇజ్రాయెల్ కూడా యుద్ధం చేసింది. సౌదీ ఇజ్రాయెల్ నార్మలైజేషన్ టాక్స్ ఆగిపోయాయి. సో ఈ ప్రక్రియ అంతా చూస్తే ఏమవుతుంది, అమెరికన్ ఇంట్రెస్ట్లకు అనుగుణంగా వెస్ట్ ఏషియా జియో పొలిటికల్ మ్యాప్ను రీడ్రా చేయాలి. ఇజ్రాయెల్కు ఏ రకమైన థ్రెట్ లేకుండా గల్ఫ్ దేశాలను, ముస్లిం దేశాలను ఇజ్రాయెల్తోనే అనుసంధానం చేయాలి. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఇస్లామిక్ గల్ఫ్ దేశాల ఇస్లామిక్ నాటో ఏర్పడితే, గల్ఫ్ అండ్ ముస్లిం కంట్రీస్, అది ఇజ్రాయెల్ సెక్యూరిటీకి ఛాలెంజ్ ఉంటుంది కనుక దాన్ని నివారించాలి. అందుకొరకు ఈ అబ్రహాం అకార్డ్లో పాకిస్తాన్, ఖతార్, తుర్కీ, ఈజిప్ట్ కూడా చేరాలని ట్రంప్ కొత్తగా ఇరాన్ డీల్ కుదరాలంటే అని తిరకాసు పెట్టాడు.